హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. లెట్ us know ద హిస్టరీ ఆఫ్ రక్షాబంధన్. మనం రక్షాబంధన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అసలు? ఎందుకంటే ఒకసారి శ్రీకృష్ణుడి చేతికి గాయమైంది, అక్కడ నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. అది చూసిన ద్రౌపదీదేవి తన పట్టుచీర కొంగును చింపి వెంటనే అక్కడ టై చేస్తుంది దారం రాకుండా. సో అది చూసి చెల్లించిపోయిన శ్రీకృష్ణుడు తనకు మాట ఇస్తాడు, నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పేసి. సో అలా కొన్ని రోజుల తర్వాత కురుస సభలో ద్రౌపది వస్త్రాభరణం సీన్ మనందరికీ తెలిసిందే. సో అది జరుగుతుంది అనమాట. అప్పుడు ఏదైతే తాను కట్టిన పట్టుచీర దారం ఉందో అదే తనకి ఆ కురుస సభలో ఆ వస్త్రాభరణం చేసేటప్పుడు వస్త్రాభరణమై నిలిచింది. సో అలా మనం కట్టే ఈ థ్రెడ్స్ కూడా మనకి ఏ ఆపదలో ఉన్నా, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇది థ్రెడ్స్ అనేటివి మనకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. మనం కట్టినా మనకు కట్టుకున్నా ఇది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, నాట్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఇది మనకి ఎప్పుడు ఎవరైతే మనకు రక్షగా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం ఈ రక్షాన్ని టై చేయవచ్చు అనమాట.